అర్థవంతంగానే కాదు సమర్థవంతంగా నిలబెట్టేది గనుక మనల్ని నిలబెట్టే మాట, మనల్ని బలపరిచే మాట మనం విడిచిపెట్టకుండా కడవరకు నమ్మకంగా, యథార్థవంతులుగా, యోగ్యులుగా, ఆయన చిత్తమును నెరవేర్చే పిల్లలుగా, ఆయన ఇష్టానికి లోబడిన పిల్లలుగా, ఆయన నామ మహిమార్థమై జీవించే గుంపులో ఉండడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలి. అంటే వాక్యంతో మిమ్మల్ని మీరు మండింపబడుతూ మండించుకుంటూ ఉండాలి. ఇప్పుడు వాక్యం మిమ్మల్ని మండిస్తుందో, వాక్యం మిమ్మల్ని వెలిగిస్తుందో మీ ఆత్మీయ జీవితాలు చల్లారిపోకుండా ఉంటాయి. లేదు, వాక్యానికి ఎప్పుడైతే దూరంగా జరుగుతూ ఉంటారో మీ ఆత్మీయ జీవితాలు క్రమేపీ కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. అలా కాల ప్రవాహంలో కొట్టుకుపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు, మన కళ్ళతో మనం చూసాం. వాళ్ళ భక్తి జీవితాలు ఎలా భ్రష్టు పట్టిపోయాయో, వాళ్ళ కుటుంబాలు ఎలా ఛిద్రమైపోతున్నాయో, వాళ్ళ జీవితాలు ఎలా నాశనం వైపు పరుగులు తీస్తున్నాయో మనకు తెలుసు.